హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. నెక్స్ట్ టాపిక్ హౌ టు క్రియేట్ ఫోల్డర్. సో ఫోల్డర్‌కి, ఫైల్‌కి మీకు డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను. మన డేటా అనేది ఫైల్‌లో ఉంటది. ఫైల్స్ అన్నీ ఫోల్డర్‌లో ఉంటాయి. ఇక్కడ డేటా అంటే ఏంటి? ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఒక డేటాను మనం కంప్యూటర్‌లో స్టోర్ చేయాలి అంటే ఫైల్‌లో స్టోర్ చేస్తాం. ఫైల్స్ అన్ని ఎందులో ఉంటాయి? ఫోల్డర్‌లో ఉంటాయి. అంటే ఫోల్డర్ ఏం చేస్తదంటే folder is used to group the data by type. సో ఫోల్డర్తో ఏం చేస్తాము? ఫోల్డర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ఫైల్స్ అండ్ అదర్ ఫోల్డర్స్ ఆల్సో. ఓకే, ఫైల్ ఏం చేస్తుంది? ఫైల్ ఈజ్ ఏ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ సమ్ డేటా. అంటే డేటా అనేది ఫైల్లో ఉంటుంది. మరి ఫోల్డర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ఫైల్స్ అండ్ అదర్ ఫోల్డర్స్ ఆల్సో. అంటే ఫోల్డర్లో ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి. అంటే ఫోల్డర్ మెయిన్గా ఏం చేస్తుంది అంటే మన డేటా ఏదైతే ఉందో, మన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ని గ్రూప్ చేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్లో తీసుకుంటే మీరు ఏం చేస్తారు? ఆడియో సాంగ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో, వీడియో సాంగ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో, ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్లో, టెక్స్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫోల్డర్లో. అంటే దేనికి దానికి కేటగిరీ వైజ్ అంటే టైప్ వైజ్ డివైడ్ చేసి పెట్టుకుంటాం. అది ఫోల్డర్. సో డేటా అనేది ఫైల్లో ఉంటుంది. ఫైల్స్ అన్నీ ఏం చేస్తాం? ఫోల్డర్లో పెట్టుకుంటాం. సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కంప్యూటర్లో కూడా ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి? ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా ఫోల్డర్స్ అంటారు. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మౌస్ని రైట్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ రైట్ క్లిక్ అని చెప్పాను. రైట్ క్లిక్ చేసి న్యూ, ఇక్కడ చూడండి ఫోల్డర్ అని ఉంది కదా, ఫోల్డర్ క్లిక్ చేసి నేమ్ పెట్టుకోండి. మీకు నచ్చిన నేమ్ ఏదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజన్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, ఎంటర్ క్లిక్ చేయగానే ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైంది కదా? మళ్ళీ క్రియేట్ చేస్తాను చూడండి. మౌస్ని రైట్ క్లిక్ చేయండి, న్యూ, ఇందులో ఫోల్డర్. అక్కడ మీకు నచ్చిన నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 666 అని ఇచ్చాను, ఎంటర్. సో ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇదే ఫోల్డర్ని మనం షార్ట్ కట్తో కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఫోల్డర్ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి అంటే కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ ఎన్. చూడండి క్రియేట్ అయింది ఫోల్డర్. సో దానికి నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 555 అని పెట్టాను. అర్థమైంది కదా? అంటే ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఒకటి మౌస్తో రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తారు. లేదనుకుంటే కీబోర్డ్లో షార్ట్ కట్. ఏంటి షార్ట్ కట్? కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. ఈ షార్ట్ కట్ యూస్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫోల్డర్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ 555 అనే ఫోల్డర్, విజన్ అనే ఫోల్డర్, 666 అనే ఫోల్డర్, అలానే ఇక్కడ న్యూ ఫోల్డర్ 1, న్యూ ఫోల్డర్ 2. ఇక్కడ చూడండి న్యూ ఫోల్డర్ అనేవి నేమ్స్ చాలా ఉన్నాయి. నెంబర్స్ మారే చూసారా? అంటే బై డిఫాల్ట్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు దానికి నేమ్ ఏమని వస్తుంది? న్యూ ఫోల్డర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్ ఆల్రెడీ ఉంది 1 అని, మళ్ళీ క్రియేట్ చేశారనుకోండి న్యూ ఫోల్డర్ 2. మళ్ళీ అదే క్రియేట్ చేసాం అనుకోండి సేమ్ నేమ్తో న్యూ ఫోల్డర్ 3, న్యూ ఫోల్డర్ 4. అంటే సేమ్ నేమ్తో ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వదు. ఫోల్డర్ అయినా ఫైల్ అయినా ఏదైనా సరే ఒక నేమ్తో ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ క్రియేట్ చేస్తే అదే నేమ్తో మళ్ళీ క్రియేట్ అవ్వదు. ఓకే, సో డిఫాల్ట్ నేమ్ న్యూ ఫోల్డర్ అని వస్తుంది. దాన్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నాకు 555 అని ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఈ నేమ్ మార్చుకోవాలనుకుంటున్నాను. ఫోల్డర్ ఆర్ ఫైల్ ఏదైనా సరే, ఫోల్డర్ కానీ ఫైల్ కానీ ఏదైనా రీనేమ్ చేయాలనుకోండి. ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ని మౌస్తో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. మౌస్ని రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ క్లిక్లో చూడండి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ ఉందా? సో రీనేమ్ అని క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని ఇచ్చాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఓకే, అలానే ఇప్పుడు ఇక్కడ 666 అని ఉంది, దీనికి రీనేమ్ చేయాలి. అగైన్ మళ్ళీ ఆ ఫోల్డర్ మీద ఫోల్డర్ సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసి రీనేమ్ అనండి. నేను సేమ్ నేమ్ ఇస్తున్నాను చూడండి. మళ్ళీ హాయ్ ఏమవుతుందో చూడండి. ఏముంటుంది? ఆల్రెడీ హాయ్ అనే నేమ్తో ఫోల్డర్ ఉంది. సో మీరు కన్ఫర్మ్ చేసి దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అంటే సేమ్ నేమ్తో అవ్వదని చెప్పాను కదా, అప్పుడు ఏమైంది? ఒకటే ఫోల్డర్ అవుతుంది. ఓకే, అంటే సేమ్ నేమ్ తోటి మల్టిపుల్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ క్రియేట్ చేయలేం. ఓకే, ఓకే, ఎలా చేయాలి రీనేము? ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 777 అనే ఫైల్ ఉంది. దాన్ని రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పి మీకు నచ్చిన నేమ్ ఏదైనా పెట్టుకోండి. హలో అని ఇచ్చాను, ఎంటర్, క్రియేట్ అయింది. సో ఇదే రీనేమ్ని షార్ట్ కట్తో కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫైల్ ఆర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో F2 అని ఉంటుంది కీ, ఫంక్షన్కి F2 ప్రెస్ చేయగానే చూడండి రీనేమ్ సెలెక్ట్ అయిందా నేమ్, ఆ నేమ్ తీసేసి
కొత్తగా మీరు ఏదైనా ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ అని ఇచ్చాను. క్రియేట్ అయిందా? అంటే ఎలాగా ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ని రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పి చేయొచ్చు. లేదనుకుంటే ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తే రీనేమ్ అవుతుంది. ఏదైనా మెథడ్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే Ctrl+Shift+N, రీనేమ్ చేయాలంటే F2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫోల్డర్కి ఐకాన్ చేంజ్ చేయాలి. అంటే బై డిఫాల్ట్ ఏమొస్తుంది మనకి ఐకాన్ ఎల్లో కలర్లో వస్తుంది. ఇవన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయి చూసారు ఇక్కడ. దీని ఐకాన్ మనం మార్చుకోవచ్చు. ఓకే, ఎలా మార్చుకోవాలి ఐకాను? ఆ ఫోల్డర్కే ఐకాన్ మారుతుంది, ఫైల్కి ఐకాన్ చేంజ్ చేయలేం. సో ఫోల్డర్ ఐకాన్ ఎలా మార్చుకోవాలి? ఆ పర్టికులర్ ఫోల్డర్ ఏదైతే మీకు కావాలో ఆ ఫోల్డర్ని రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్లో ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ చూడండి. మీరు మౌస్ పాయింటర్ని ఫాలో అవ్వాలి. కస్టమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి చేంజ్ ఐకాన్ క్లిక్ చేయగానే డిఫాల్ట్ ఐకాన్స్ ఇందులో ఉన్నాయి చూడండి. కొన్ని సిస్టమ్తో పాటు వాడు ఇచ్చిన ఐకాన్స్ ఇందులో చాలా ఉన్నాయి. ఓకే, కింద ఈ స్క్రోలర్ బార్ ఉంది కదా, దీంతో మనం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏ ఐకాన్ కావాలో ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ ఐకాన్ సెలెక్ట్ చేశాను. ఓకే, అప్లై. ఓకే, చూడండి ఐకాన్ మారిందా? విజన్ అనే ఫోల్డర్ ఐకాన్ మారింది చూడండి. ఇంకోటి చేస్తున్నాను చూడండి, మళ్ళీ గాడ్ అనే ఐకాన్ ఉంది కదా, ఫస్ట్ ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి, మౌస్ రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్కి వెళ్ళండి, కస్టమైజ్లో చేంజ్ ఐకాన్. సో మీకు నచ్చిన ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లోవ్ ఐకాన్ సెలెక్ట్ చేశాను. ఓకే, అప్లై. ఓకే, సరే ఫోల్డర్ ఐకాన్ వచ్చింది. సో అలా మనకు నచ్చిన ఐకాన్ ఏది కావాలంటే ఐకాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఫోల్డర్ క్రియేట్ చేయడం, రీనేమ్ చేయడం, ఐకాన్ చేంజ్ చేయడం. నెక్స్ట్ ఈ ఫోల్డర్ నాకు వద్దు, డిలీట్ చేయాలి అంటే సిస్టమ్ నుంచి ఫోల్డర్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి అంటే దీనికి కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఫోల్డర్, ఫైల్ ఆర్ ఫోల్డర్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేయండి, డిలీట్. ఇక్కడ చూడండి డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, డిలీట్ అనగానే డిలీట్ అవుతుంది. సో డిలీటెడ్ డేటా ఎక్కడికి వెళ్తుంది? చూడండి ఇక్కడ రీసైకిల్ బిన్ ఉంది కదా, నథింగ్ బట్ డస్ట్ బిన్. రీసైకిల్ బిన్ అంటారు. అంటే మనం ఏది డిలీట్ చేసినా ఎక్కడికి వెళ్తుంది? అది రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. చూడండి మళ్ళీ ఇది డిలీట్ చేస్తున్నాను. కిందకి ఎలా డిలీట్ చేసాం? ఆ ఫోల్డర్ ఆర్ ఫైల్ రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నాం. ఇలా చేయొచ్చు. లేదనుకుంటే ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో డిలీట్ అనే కీ ఉంటుంది, ఆ డిలీట్ అనే కీని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. డిలీటెడ్ డేటా ఎక్కడికి వెళ్తుంది? రీసైకిల్ బిన్. చూడండి ఇప్పుడు రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తున్నాను. అగైన్ రీసైకిల్ బిన్ని డబుల్ క్లిక్ చేయండి. ఓపెన్ అయిందా? మనం డిలీట్ చేసిన డేటా అంతా ఇందులోకి వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి గాడ్ అనే ఫోల్డర్ డిలీట్ చేశాను, విజన్ అనే ఫోల్డర్ డిలీట్ చేశాను. చూడండి రెండు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇప్పుడు మళ్ళీ ఇది మనం రిస్టోర్ చేసుకోవాలి అంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలనుకోండి, ఆ డిలీటెడ్ డేటా ఏదైతే రీసైకిల్ బిన్లో ఉందో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో రీస్టోర్ అని ఉంది కదా, రీస్టోర్ అనగానే మీరు ఎక్కడైతే డిలీట్ చేశారో ఆ లొకేషన్కి మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి దీన్ని మినిమైజ్ చేస్తున్నాను, వస్తుందా డెస్క్టాప్ మీద మళ్ళీ సేమ్ ఫోల్డర్. అలానే మళ్ళీ రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి గాడ్ అనే ఫోల్డర్ డిలీట్ చేసాం కదా, దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసి రీస్టోర్ అన్నాను. ఓకే, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి మళ్ళీ రెండు యాజిటీస్ వచ్చేసాయా? అంటే డిలీట్ చేయగానే రీసైకిల్ బిన్కి వెళ్ళాయి, మళ్ళీ రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ అనగానే మళ్ళీ రీస్టోర్ అయిపోయాయి డేటా. సో అలా డిలీట్ చేసి రీస్టోర్ చేసుకోవచ్చు. సార్ అలా కాదు, నాకు రీసైకిల్ బిన్లో కూడా ఉండకూడదు, పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి. మామూలుగా రీసైకిల్ బిన్ ఇప్పుడు డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్కి వెళ్తుంది. రీసైకిల్ బిన్కి రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎంటీ రీసైకిల్ బిన్ అని ఉంది చూసారా, ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది? రీసైకిల్ బిన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. అంటే వన్స్ రీసైకిల్ బిన్ నుంచి డేటా డిలీట్ అయింది అనుకోండి, సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోయినట్టే. అంటే మనం డిలీట్ చేసిన డేటా రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది, రీసైకిల్ బిన్ నుంచి మళ్ళీ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేయాలి? రీసైకిల్ బిన్ డిలీట్ చేయాలంటే ఆ రీసైకిల్ బిన్ని రైట్ క్లిక్ చేసి ఎంటీ రీసైకిల్ బిన్ అన్నారనుకోండి, మొత్తం డిలీట్ అయిపోతుంది. అయితే నాకు అలా కాదు, డైరెక్ట్గా నాకు సిస్టమ్ నుంచే డిలీట్ అవ్వాలి అంటే రీసైకిల్ బిన్కి వెళ్ళకూడదు, పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి. సో పర్మనెంట్గా ఏదైనా ఒక డేటాని పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకోండి, ఆ పర్టికులర్ ఫైల్ ఆర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో షిఫ్ట్ అనే కీ ఉంటుంది, షిఫ్ట్ కీని ప్రెస్ చేసి డిలీట్ అనే కీ ప్రెస్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఫోల్డర్ పర్మనెంట్లీ అని అడుగుతుంది చూడండి. ఎస్ అన్నాం అనుకోండి, ఇంక ఇప్పుడు ఈ డేటా రీసైకిల్ బిన్కి వెళ్ళదు. చూడండి రీసైకిల్ బిన్లోకి రాలేదు ఆ డేటా. అర్థమైందా? మామూలుగా డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది, అదే మీరు షిఫ్ట్ డిలీట్ అన్నారనుకోండి డైరెక్ట్గా సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోతుంది. అర్థమైందా కాన్సెప్ట్? సో పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? షిఫ్ట్ డిలీట్. ఓకే, షిఫ్ట్ డిలీట్ అంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. లేదు
డైరెక్ట్గా మామూలుగా డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్కి వెళ్తుంది. రీసైకిల్ బిన్ నుంచి మళ్ళీ కావాలంటే రీస్టోర్ చేసుకోవచ్చు, లేదు రీసైకిల్ బిన్ నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఓకే, సో ఏమేం చేసాం ఒకసారి ఇక్కడ నోట్ ప్యాడ్లో టైప్ చేస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేశాను, ఫోల్డర్ క్రియేట్ చేయడం. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, షార్ట్ కట్ చెప్తున్నాను. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎన్, న్యూ ఫోల్డర్. అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ ఆర్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎన్, మీరు ఎలా అన్నా చేయండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత F2 అంటే ఏం చెప్పాను, రీనేమ్ ఫైల్ ఆర్ ఫోల్డర్. దాని తర్వాత డిలీట్, ఎక్కడ డెల్ కీబోర్డ్. ఏమవుతుంది, డిలీట్ ఫైల్ ఆర్ ఫోల్డర్. డెల్ కీ, డెల్ అంటే డెల్ కీ. నెక్స్ట్ పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఏం చెప్పాను, షిఫ్ట్ ప్లస్ డెల్ అంటే డిలీట్, పర్మనెంట్ డిలీట్. సో ఇవి ఫోల్డర్ రిలేటెడ్ షార్ట్ కట్స్. ఓకే, నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి నాకు కామెంట్స్లో ఒకసారి కామెంట్ చేస్తే క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు క్లాస్ విన్నప్పుడు ఈజీగానే ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ప్రాక్టికల్గా మీకు క్లారిటీ రావాలి. థియరీ వింటున్నారు కాబట్టి థియరిటికల్గా మీకు అంతా తెలిసినట్టే ఉంటుంది. బట్ ఒకసారి ప్రాక్టికల్గా చేసి ప్రాక్టికల్గా కూడా మీరు ఓకే చేసుకున్నారనుకోండి, ఫర్దర్గా ఎప్పుడైనా మీరు సిస్టమ్ ఆపరేట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.